ఎవరితో చేయాలని ఎక్కువ కోరిక? అందరితో చేయాలని ఉంది ఇప్పుడైతే, నాకు ఇదనేం లేదు. నువ్వు కూడా సినిమా వాటర్ తాగావు ఇంకప్పుడే. అంటే అట్లానే కాదు సార్, అంటే నేను నటుడుగా ఇప్పుడు నేను చూజ్ చేసుకున్నంత స్థాయి నాకు లేదు సార్. అట్లానే లేదు నేను వీరి సినిమాలే చేస్తాను, అది చేయకపోవడానికి కూడా నాకు కారణాలు ఏం లేవు. నాకేంటంటే నటుడుగా ఎదగాలి, వెరైటీ క్యారెక్టర్స్ చేయాలి, అది డిఫరెంట్ యాక్టర్స్తో చేస్తే ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ తోటి ఒక్కొక్క ఇది తోటి పర్స్పెక్టివ్స్ చేంజెస్ ఉంటాయి, నేర్చుకునేవి ఉంటాయి, అట్లా అనుకోవడం చెప్తే లేదు అట్లేం లేదండి. డైరెక్టర్స్లో చేయాలనుకుంటే ఎవరిది అంటే అందరిది చేయాలనుకుంటారు ఆర్టిస్ట్ అన్నాక, కానీ పర్టికులర్గా రేపు ఫలానా డైరెక్టర్ చేస్తే ఇది చెప్తే మిగతా వాళ్ళందరూ తిట్టుకుంటారండి, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు, అట్లానేం లేదు సార్. అంటే నీ కెరీర్కి నేను బ్రేక్ తెలుసుకోలేదు కానీ నెక్స్ట్ అట్లే లేదండి, అంత స్థాయి లేదండి. నేను ఇప్పుడే వచ్చాను, ఈ సినిమా సక్సెస్ అవడం వల్ల గుర్తించారు నన్ను, వీడు ఎవడో ఉన్నాడని. నేను అంతే సార్, ఇప్పుడు ఎవరన్నా పిలిస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడతాను, ఇక అక్కడి నుంచి జరిగే అది అక్కడ జరుగుద్ది అంతే. అది అండ్ ఈ సక్సెస్లో నువ్వు ఎవరైనా ఒక్క వ్యక్తికి కృతజ్ఞత చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? ఒక్క వ్యక్తి అని కాదులేండి, నేను అది కాదు ఎప్పుడు కాదు, ఫ్యామిలీ అండి. వారు ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ నా గ్రోయింగ్ అప్ కానివ్వండి, లేకపోతే నేను పెంచిన విధానం కానివ్వండి, లేకపోతే ఎన్నో హెల్ప్ చేసాయండి. అది తర్వాత ఫ్రెండ్స్ అండి, నేను చదువుకున్న టైంలో ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, మా టీచర్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫ్రెండ్స్ అండ్ ఒక్కరికి, ఎందుకంటే ఐ నాట్ మేడప్ బై వన్ పర్సన్ కదండి. సో నాకు ఉన్నారండి అట్ దీస్ పీపుల్ హూ హెల్ప్ మీ ఇన్ వేరియస్ వేస్, అండ్ అది నేను ఐ కెన్ నెవర్ సే వన్ పర్సన్. అందరి నుంచి నేర్చుకున్నాను, అందరూ నాకు ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్పించారు, ఇలా ఉండొచ్చు అని వాళ్ళు బతికి నాకు ఎగ్జాంపుల్ సెట్ చేశారు. అది నేను చెప్పలేనండి అసలు. ఇక్కడ నీ బ్లాగ్లో సాగర సంగమం సినిమాని బాగా ఇన్స్పైర్ చేసిందని రాశావు. అవునండి. ఏ ఏజ్లో నువ్వు చూసింది సాగర సంగమం? నేను ఐ వాజ్ 7 years అండి నాకు అప్పుడు. ఐ థింక్ 3rd 4th క్లాస్లో అది సండే రోజు టీవీలో వచ్చింది. అది అప్పుడు మనకు డీడీ ఉండేది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఒక 7 ఏళ్ల పిల్లల్ని ఒక సినిమా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదని? చేస్తుందండి, ఖచ్చితంగా చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి నా ఇంట్లో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు చిన్నపిల్ల కజిన్స్ వాళ్ళందరూ వాళ్ళు నేను ఆ సినిమాలో ఈ జాకెట్ చూసాను, నాకు అలాంటిదే కొనిపించు, అలాంటి ఫోన్, అలాంటి క్రిష్ లాంటి సినిమా అలాంటి పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే చేస్తాయండి. అంటే అది అంటే దాని వెనకాల కొంచెం పేరెంటల్ ఇది కూడా ఉంటుందండి. అంటే అది ఖచ్చితంగా వాళ్ళు కూడా లేదు బాబు ఇది తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా మంచిదని చిన్నప్పుడు వాళ్ళు చెప్పడం ద్వారా కూడా తెలుస్తుందండి. నాకు చెప్పారు. పైగా నేను ఏ సినిమాలో అయినా మంచి తీసుకోవడానికి ఆ చిన్నప్పుడు అలా ఉండేది. రజనీకాంత్ సినిమాలు గారు చూసిన, స్వయం కృషి, లేకపోతే ఇలాంటి బాలచంద్ర గారి రుద్రవీణ చూసినా కూడా మంచి అనేది ఇట్ వాజ్ వెరీ, నాకు అది ఇంట్లో వాతావరణం అలా ఉండేది. పైగా మా నాన్నగారు విశ్లేషించేవాళ్ళు అనమాట. అసలు ఏం చేశారు, ఆ కోపం వచ్చినప్పుడు వెళ్ళి చెప్పు కొడతాడు చూడు, అదిరా అది ఆ డైరెక్షన్ ఎదురా అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. అవునా కరెక్ట్, ఇంత డెప్త్ ఉందా దానికి నేను అట్లా ఆలోచించేవాడు అనమాట. అండ్ సాగర సమయంలో కూడా అది ఆ డ్యాన్స్ చేసి నచ్చకపోతే వచ్చి అక్కడ ఖైరతాబాద్ అక్కడికి వచ్చి ఇట్లా డ్యాన్స్ చేస్తారు కమల్ హాసన్ గారు. అంటే అంత ఆగ్రహం, ఎంత ఇది అట్లని మళ్ళీ అది వదులుకోలేడు, ఆ ప్రేమను వదులుకోలేరు. అది చేస్తుంటే అసలు అవన్నీ బాగా నాటుకుపోయినాయి అవన్నీ. సో ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కమల్ హాసన్ గారు. అండ్ యాక్టింగ్ పరంగానా, ఒక సినిమా బెస్ట్ సినిమా పరంగానా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? రెండు అండి. ఎందుకంటే నాకు ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లేస్ ఎవర్ రిటర్న్ అండి సాగర సంగమం. అసలు ఆ రోజుల్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, అంటే ముందు ఒక అంతా కోల్పోయిన ఒక పాత్రికేయుడు వచ్చి ఏదో గొప్ప డ్యాన్స్ అని రాసుకొని మళ్ళీ దాన్ని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం, వావ్, ఐ థింక్ అది బెస్ట్ స్క్రీన్ ప్లేస్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. ప్యాకేజ్ అండి అది, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్యాకేజ్ ఆఫ్ గ్రేట్ థింగ్స్. జయప్రద గారు వాట్ అ గ్రేట్ పర్ఫార్మర్ వారు. అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు. శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను 10 మందిలోనూ ప్రదర్శించడం, వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయారు. నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహా కళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్న కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను.
కన్న తల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని నేనే. పది మందిలో నా గురించి చెప్పడం కానీ, ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ, ఇవేవి చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది. ఆమెతో బాటే నా జీవితం మసిబారిపోయింది, కుడిగట్టింది. ఆ పరిస్థితిలో నుంచి నన్ను బయటకి లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఈ దేవత. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని కుమారి శైలజ నృత్యంలో నా విద్యను ప్రదర్శించి ఆ మహా తల్లికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అన్నమాట. ట్రూలీ ఇన్స్పైర్డ్. ఇంకా రుద్రవీణ, స్వయం కృషి, ఈ సినిమాలు కూడా బాగా బాగా అంటే మంచిగా ఇదే ఇన్స్పైర్డ్. బాగా నచ్చిన సీన్ ఏంటి సాగర్ సంగమంలో? తన పేరు తనే చూసుకుంటాడు తీసుకొచ్చి, బాలకృష్ణ ఇతను కూడా మంచి డాన్సర్ అనగానే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అప్పుడు దాకా గొప్ప అండి ఇతను, అయ్యో దేవుడు అని ఎమ్మటే పేరు రాగానే ఆ కళ్ళెమ్మట నీళ్ళు రావడం, వచ్చి ఏడ్చేసి ఎమ్మటే నవ్వడం, అది దట్ అసలు దట్ సంథింగ్ ఎల్స్ అండి. ఈసారి జరిగే ఫెస్టివల్ కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి, వెళుతురుగానండి. మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా? ఆల్ ఇండియా డాన్స్ ఇదే ఇనాగరల్ డాన్స్ రిజల్ట్ యామిని కృష్ణమూర్తి మోయ్. ఓడిసీ డాన్స్ రిసెటిల్ బై సోనాల్ మాన్సింగ్. ఓ అంత గొప్పవాడండి. మరి మోహిని ఆటం సెటిల్ బై గీతా నయరాహ. కథక్ డాన్స్ సెటిల్ బై గోపికృష్ణ. ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ సెటిల్ బై బాలకృష్ణ. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. ఎవడు చిన్నపిల్లలాగా Oh